ఒక దేశపు ప్రధాని ఇంకో దేశపు ప్రెసిడెంట్ ఫోన్ కాల్స్ ఇగ్నోర్ చేయొచ్చా? చేస్తారా? ఆ పాసిబిలిటీ ఉందా? బికాస్ అకార్డింగ్ టు జర్మన్ మీడియా, మోడీ గారు ట్రంప్ గారి కాల్స్ ని 4 సార్లు ఇగ్నోర్ చేసి ఎగ్జాక్ట్ అదే పని చేశారు. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ దిస్ లుక్స్ లైక్ అ జ్యూసీ హెడ్ లైన్, బట్ ఇస్ దేర్ సంథింగ్ మోర్ టు ఇట్ దట్ వీ షుడ్ నో? ఈ విషయం విన్న తర్వాత నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాంటి స్టేక్ సంబంధం లేని జర్మన్ మీడియా ఇలాంటి వాటిలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఈ రిపోర్ట్స్ ఎందుకు పబ్లిష్ చేశారు? నంబర్ 2, ట్రంప్ గారు ఇంత అర్జెంటుగా మోడీ గారికి ఎందుకు, అది కూడా 4 సార్లు కాల్ చేశారు? నంబర్ 3, ఒకవేళ మోడీ గారు నిజంగానే ఆ కాల్స్ రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, ఎందుకు చేసుకోలేదు? అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్? 4వది, ఈ విషయం నుంచి మనం ఏమన్నా నేర్చుకోవడానికి ఉందా? లెట్స్ బిగిన్. ఈ కాల్స్ కి సంబంధించిన టైం లైన్ ఒకసారి చూద్దాం. జూలై 30th మనకి అండ్ అమెరికాకి మధ్యలో ట్రేడ్ టాక్స్ విఫలం అయిపోయాయి. దీంతో ట్రంప్ గారు మన మీద రెసిప్రోకల్ టారిఫ్స్ పేరుతో 25% టారిఫ్స్ విధించారు. అందరితో ఆగలేదు ఈ పెద్ద మనిషి. 6th of August రష్యా దగ్గర నుంచి మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేయించుకుంటున్నాం, ఇది ఆపాలి అంటూ, ఆపకపోతే అడిషనల్గా 25% టారిఫ్స్ వేస్తాను అని చెప్పాడు. దీనికి August 27th డెడ్ లైన్ అని చెప్పేసి కూడా అనౌన్స్ చేశారు. ఇండియా పట్టించుకోలేదు. పైగా మోడీ గారు వెంట్ ఆన్ టు అనౌన్స్ దట్ మై ఫార్మర్స్ అండ్ మై కామన్ పీపుల్ ఇంట్రెస్ట్ ఆర్ అబౌవ్ ఎనీ అదర్ ఇంట్రెస్ట్, ఎస్పెషల్లీ ఎకనామికల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. దీని ఎఫెక్ట్ ఎలా ఉందో తెలుసు? టెక్స్టైల్స్ దగ్గర నుంచి సీ ఫుడ్, ఫర్నిచర్, ఇలా 2/3 ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా గాట్ ఇంపాక్టెడ్. దీనివల్ల నష్టం సుమారు $40 billion, విచ్ అకౌంట్స్ టు అబౌట్ 1% ఆఫ్ అవర్ జీడిపి. అండ్ దిస్ ఇస్ అ సీరియస్ మ్యాటర్. ఒకవేళ ట్రంప్ గారు నిజంగానే కాల్ చేసి ఉంటే మోడీ గారు ఆన్సర్ ఎందుకు చేయలేదు? అది కూడా మనం ఇంత పెద్ద క్రైసిస్లో ఉన్నప్పుడు. దేర్ మైట్ బి సెవరల్ రీజన్స్, బట్ నాకు అర్థమైన వాటిలో ఎదుటి వాడు ఆవేశంగా ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండడం కన్నా బెటర్ సమాధానం ఇంకోట్లేదు. సైలెన్స్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు కదా, సంథింగ్ లైక్ దాట్. అండ్ రెండోది, ట్రంప్ గారు ఫోన్ కాల్ అయిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆయనకు అలవాటు. పైగా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అది కూడా నేషనల్ ఇంట్రెస్ట్ కి సంబంధించిన విషయాలు ఫేస్ టు ఫేస్ డీల్ చేయడమే మోడీ గారు ప్రిఫర్ చేస్తారు. అండ్ దిస్ వీ హావ్ సీన్ ఇట్ సెవరల్ టైమ్స్. నౌ సమ్ ఆఫ్ యూ మైట్ బి వండరింగ్, అసలు ఈ గొడవలో జర్మనీకి ఎందుకు అంత ఇంట్రెస్ట్? జర్మన్ మీడియా అవుట్లెట్స్ ఎందుకు ఈ విషయాన్ని పబ్లిష్ చేశాయి అని చెప్పేసి. ఈ గొడవ ఇండియా గురించి, అమెరికా గురించి మాత్రమే కాదు, గ్లోబల్ లెవెల్లో పవర్ షిఫ్ట్ అవుతుంది అనే దానికి ఒక సంకేతం. ఒకవైపు అమెరికాని డిప్లొమాటిక్ గా ఎదురిస్తూ, ఇంకోవైపు చైనా, రష్యా లాంటి పవర్ఫుల్ కంట్రీస్ తో ఫ్రెండ్షిప్ ని బెటర్ చేసుకుంటున్న ఇండియా ఇస్ డెఫినెట్లీ అ గ్లోబల్ ప్లేయర్. అండ్ యూరోపియన్ యూనియన్ కి డెఫినెట్లీ ఇండియా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండడంలో తప్పే లేదు. సో నిజంగా మోడీ గారికి కాల్ వచ్చిందా, ఒకవేళ కాల్ వస్తే ఆయన ఇగ్నోర్ చేశారా లేదా అనేది పాయింటే కాదు. ఆ సైలెన్స్ వెనుకున్న మెసేజే పాయింట్. ఇండియాని మీ ఇష్టానికి ఆడించలేరు అని చెప్పకనే చెప్పడమే పాయింట్, అసలైన పాయింట్.